33 ఏళ్ల క్రితం బాలకృష్ణ హీరోగా, మోహిని హీరోయిన్గా, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వెలువడిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369. ఇందులో బాలనటుడిగా తరుణ్, సైంటిస్ట్ పాత్రలో మహేష్ ఆనంద్ నటించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో ఏదైనా ఛానల్లో వస్తుంటే ఆసక్తిగా మళ్ళీ చూస్తాం తప్ప ఎక్కడ బోర్ అనిపించదు. దట్ ఈస్ సంగీతం మార్క్ అని. విజువల్ చూస్తే స్టోరీ టెల్లింగ్ మ్యాజిక్ అది. టైం మిషన్ ద్వారా భూతకాలంలోకి వెళ్ళిన బాలకృష్ణ, తరుణ్లు ఇద్దరు శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానంలోకి వెళ్ళడం, అక్కడ శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో నందమూరి బాలకృష్ణే ఉండడం, ఆయన పద్య పఠనం, ఆయన ఆస్థానంలోని అష్టదిగ్గజాలు, అప్పటి సామాజిక స్థితిగతులు, రోడ్డు మీద ముత్యాలు కుప్పలు కుప్పలుగా పోసి అమ్మడం ఎంతో సహజంగా చిత్రించారు సంగీతం. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కోసం బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారట. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని బాలయ్య కూడా పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమంలో ఆదిత్య 999 మ్యాక్స్ గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. మోక్షజ్ఞ ఇందులో హీరోగా నటించబోతున్నాడని, ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ 2025లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు బాలకృష్ణ. అప్పట్లో బాలకృష్ణ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన ఆదిత్య 369 చిత్రం సీక్వెల్ మోక్షజ్ఞకి కూడా మంచి గుర్తింపు తెచ్చే చిత్రంగా సక్సెస్ కావాలని ఆశిద్దాం.